ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ జస్ట్ 5 minutes బ్యాక్ రావడం జరిగింది. ఈ రోజు డేట్ October 24th ఈ రోజే రావడం జరిగినట్టు నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ అనేది మీకు 1,12,000 మీకు పర్ మంత్ సాలరీ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి సంస్థలు మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు, పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ ఇంకోటి బ్రదర్, దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మన జాబ్ పోస్టింగ్ అనేది మనకు మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ కూడా మనకు ఏపీ అండ్ తెలంగాణ మనకు ఎగ్జామ్ సెంటర్ కూడా ఉంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ సంపడుతున్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి మనకు వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టు బ్రదర్, మనకి నోటిఫికేషన్ మనకు October 24th 2025 ఈ రోజు అయితే రావడం జరిగింది. జస్ట్ 5 minutes బ్యాక్ రావడం జరిగింది అనమాట. నేనే ఫస్ట్ టైం అయితే వీడియో చేస్తున్నాను. ఇలా మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ మీరు నుంచి నాకు సపోర్ట్ అయితే కావాలి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే కన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏవైతే ప్రొబేషనరీ ఇంజనీరింగ్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులే, ఎటువంటి టెంపరీ పోస్ట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఈరోజు October 24th 2025 మార్నింగ్ 11 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. డిస్క్రిప్షన్ మీకు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. దీనికి అప్లై లాస్ట్ డేట్ November 14, 2025. మనకు నెక్స్ట్ మంత్ 14 తేదీ వరకు టైం అయితే ఉంది. బ్రదర్ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా నాయిస్ అయితే ఉండొచ్చు, కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్ పక్కనే కొద్దిగా వర్క్ జరుగుతూ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా మనకు 340 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 139, ఈడబ్ల్యూఎస్లకు 34, ఓబీసీలకు 91, ఎస్సీ వాళ్ళకు 51 అండ్ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 25. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా పోస్ట్ అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళందరికీ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే యువర్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో October 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోండి. మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి ప్రతి క్యాస్ట్ వాళ్ళు. ఇక మ్యాక్సిమం 25 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు 10 years వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు 3 years వస్తుంది అప్ టు 5 years అనమాట. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ మనకు 349 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పాను కదా. ఈ 349 కూడా ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి మనకు 175, మెకానికల్కి వచ్చేసి 109 అండ్ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 42 అండ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి 14. ఇక నెక్స్ట్ మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే, వీడియో స్టార్టింగ్లో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రానికి జాబ్ ఉంటుందని. ఇక్కడ మీరు చూసుకుంటే హైదరాబాద్ ఇబ్రహీంపట్నం తెలంగాణ వాళ్ళకైతే అక్కడ జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి మచిలీపట్నంలో అయితే అంటే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి 80% మిస్ అయితే చేసుకోవద్దండి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు. ఇక నెక్స్ట్ మనకు పే స్కేలు అండ్ అదర్ ఫైనాన్షియల్ బెనిఫిట్ చూసుకోవాలి. మనకు ఇక్కడ ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ ప్రొబేషనరీ ఇంజనీర్ అనమాట. ఎలక్ట్రానిక్ వచ్చేసి మనకు 175 అండ్ మెకానికల్కి వచ్చేసి 109, కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 42 అండ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే వీటికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు శాలరీ అనేది మనకు బేసిక్ పేనే 40,000 నుండి 1,40,000 వరకు ఉంది. బట్ అప్రాక్సిమేట్లీ మనకు ఇయర్లీ ప్యాకేజ్ అనేది మనకు 13 లక్షలు అయితే ఉంది. అంటే అప్పుడు పర్ మంత్ అనేది మనకు 1,08,000 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. అంటే మనకు 1 lakh అబోవ్ వస్తుంది అనమాట శాలరీ అనేది పర్ మంత్. ఇక నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్ కూడా చెప్పాను. బిలో 25 years ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years వస్తుందని. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ 40,000 నుండి ఇంకా అదర్ అలవెన్స్లు కూడా వస్తాయని చెప్పాను కదా. ఏమేమి అలవెన్స్ అంటే బేసిక్ విత్ ఒకటి మనకు డిఏ, హెచ్ఆర్ఏ, ఇంకా మనకు మెడికల్ ఇంకా సంబంధించినటువంటి రిలేటెడ్ ఇంకా చాలా రకాల అలవెన్స్లు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి. ఇక్కడ మనకు ముందుకు వచ్చేసి ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి మనకు బీఈ కానీ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ తీసుకోవాలి. అంటే బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కానీ లేదంటే కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ ఈ విభాగాన్ని మీరు కంపల్సరీగా ఫస్ట్ క్లాస్ మీరు పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు వచ్చేసి జస్ట్ పాస్ అని సరిపోతుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు
మెకానికల్ కూడా సేమ్ అనమాట. బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైతే మెకానికల్ విభాగాలు మీరు చేసి ఉంటారో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు కంప్యూటర్ సైన్స్లో వచ్చేసి ఎవరైతే బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్లో కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్లో కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈ విభాగంలో మీరు యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎలక్ట్రికల్కి వచ్చేసి సేమ్ అంతే. బీఈ బీటెక్ బీఎస్సీ ఎవరైతే చేసి ఉంటారో ఎలక్ట్రికల్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంజనీరింగ్లో కానీ ఏదో ఒక దానిలోన. బట్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఫస్ట్ క్లాస్లోన, ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ పాస్ సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది. సెలక్షన్ ప్రాసెస్ ముందుగా ఏం చేస్తారంటే మన అప్లికేషన్స్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ అంటే ఎగ్జామ్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో వచ్చేసి మీరు మినిమం వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 35% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు 30% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఎగ్జామ్లో వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే సపరేట్గా పిలవడం అయితే జరుగుతుంది. అయితే మరి ఇక్కడ మనకు ఎగ్జామ్కి అనేది ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చింటారో ఆ ఈమెయిల్కి వాళ్ళు మెయిల్ అయితే పంపిస్తారు. మీరు సిబిటి ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యారు అంటే ఎలిజిబుల్ అయ్యారు, ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి అని. ఇక ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ఓవరాల్గా మనకు 120 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. 125 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్స్ అనేది మనకి ఏ విధంగా వస్తుంటే టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 100 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 అండ్ రీజనింగ్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. అండ్ సిలబస్ కూడా మనకు నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏపీ అండ్ తెలంగాణలో మన సొంత రాష్ట్రంలో మనకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉంది అని. ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము ఈ 4 సెంటర్స్లోన ఏపీ వాళ్ళకైతే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ అయితే పెట్టుకోండి మీరు ఏపీ వాళ్ళు. ఇక అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాళ్ళకి వచ్చేసి 3 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ 3 ఏవైతే సెంటర్స్ ఉన్నాయో మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వాలి. ఏదో ఒక దానిలో మీకు ఎగ్జామ్ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు 1000 రూపీస్ పాటు అదేవిధంగా జిఎస్టీ కూడా ఉంటుంది. ఓవరాల్గా మీరు అప్లికేషన్ ఫీజు అనేది 1180 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే మరి మీరు ఒకటి మీకు ఇంట్రెస్ట్ మీకు జాబ్ కావాలి మీరు ప్రిపేర్ అవ్వగలను ఎగ్జామ్ క్రాక్ చేయగలను అనుకునే వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత కానీ రిఫండ్ అయితే పడదనమాట. నాన్ రిఫండబుల్ పేమెంట్ ఇది. కాబట్టి మీరు 1కి 2 సార్లు చూసుకొని మీకు ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ పోస్ట్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. మనకి ఈ నోటిఫికేషన్ మనకు జస్ట్ 5 minutes బ్యాక్ రావడం జరిగింది. అక్టోబర్ 24th ఈ రోజు అయితే రావడం జరిగింది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఫైనల్గా వచ్చింది మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.